అందరూ బాగా ఎంజాయ్ చేసాం కదా బాలయ్య గారితో ఆ కాన్వర్సేషన్ అని అందరూ నవ్వుతున్నారు. అన్ని చెప్పేశారు. ఒక్క మాట అర్థమైందని చెప్పింది. అన్ని అర్థమైంది. ఇది ఫస్ట్ టైం నాకు కాకినాడలో. సూపర్ ఫన్. అది యాడ్ షూట్ జరిగిన రోజు ఫుల్ డే నేను నవ్వడం స్టాప్ చేయలేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇట్ వాజ్ సూపర్ ఫన్. అంతా ఎనర్జెటిక్గా, అంతా హ్యాపీగా. ఎప్పుడు స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాము 82లో 45,000 మెజారిటీతో నాడు. బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళకి నోటు తెరక కో కెనడా అని, లేకపోతే రకరకాల పేర్లతో ఒక్కొక్క ఎలాగైతే కాలజ్ఞానం అప్పుడు బ్రహ్మం గారు కానివ్వండి, నాస్ట్రాడామస్ వాళ్ళంతా కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి. అది అసలు పేర్లు పెడితే వాళ్ళకి ప్రాణానికి ముప్పని దాన్ని తర్జుమా చేసి అలా చేస్తే ఇక్కడేమో భాష రాకి దీని మంచి కో కెనడా అని. సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాల్లో. పంచనామాలు ఇవన్నీ అసలు. అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు, వేద పండితులుకి పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు. సరే, ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం, నా మీద నమ్మకంతో, నా స్వస్థాలతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈనాడు అందరం కలిసిపోవడం జరిగింది. సో ఇలా నా చేతుల మీద ప్రారంభించినందుకు మరి ఇక్కడ మహిళలు ఇక్కడ అన్ని రకాల, అంటే ఇప్పుడంతా 0 సైజులు ఇవన్నీ పాటిస్తూ, అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడడానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్యమేనన్ గారు ఉన్నారు, ఇక్కడ సంయుక్త మేనన్ గారు, సారీ మరి సంయుక్త మేనన్ గారు ఉన్నారు. ఏమైనా ఉండాలంటే ఉండాలి, దానిపైన ఉంటుంది అంతే కదా. మనకి ఎంత బంగారు నిలువ ఉంటే అంతా అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ఒక రూపాయి వాల్యూ కానీ, దాని విలువ కానీ దాన్ని బట్టి ఇది చేస్తారు. సో దాన్ని బట్టి ఇది ప్రభుత్వం, అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సిన నిర్ణయం, ద్రవ్యబలం. దాన్ని ఇప్పుడు వాళ్ళు సామాన్య ప్రజలు కొనుక్కునే అంటే, ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా, ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి, దానికి అసలు సంబంధం ఉండదు. స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి, వాళ్ళకి, మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వాళ్ళకి. బంగారం అన్నది జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది. అది వేరే సబ్జెక్ట్ టోటల్గా. దానికి ఇప్పుడున్న ప్రభుత్వం విధానాలకి సంబంధం ఉండదు బంగారం అన్నది. కాకపోతే అయ్యో ఇందుకు వెళ్ళడు, లేడు, ఎందు వెతికినా అందందు కలడా. ఇక్కడ ఉన్నాను నేను, అడుగు పెట్టానే దానితో చూస్తాను. ఏదైనా దేంట్లైనా అన్స్టాపబులే. మనం అనుకున్నారా? ఎవరు ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్. కొన్ని హీరోలు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, అయినా అసలు రాడేమో. దాంట్లో కనుక్కున్న తరుణంలో మరి అందరికి కాదుగా, నేను చాలా సెలెక్టెడ్గా చేస్తానండి, మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను. అది మీకు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది, దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాం. మంచి అవతల వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడిలో ఉన్న వాళ్ళకే ప్రజలకు చూసే ప్రజలకే కాదు, మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు, ఎప్పుడు 24 గంటల లైట్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం, వాళ్ళు నెమ్మదిగా వాళ్ళగా అక్కడ ఆ కంఫర్ట్ ఇవ్వడం, వాళ్ళకి వాళ్ళు కూడా ఓపెన్ అవ్వడం. ఎవరు చేస్తారు తెలియదే బాబు, చూద్దాం. సింగంజీ శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నారా? 94 ఏళ్ళు.
ఇప్పటికీ బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన. అది చేద్దాం. బంగారం అంటే ఉపయోగపడుతుంది భవిష్యత్ తరాలకి డెఫినెట్గా భవిష్యపడుతుంది. పెరిగిన కొద్దీ పిల్లలు పెరిగిన కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది. ఇప్పుడు బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మన వల్ల దానికి కూడా అట రెండు రకాలుగా ఉపయోగం ఉంది. ఒకటి మనం వేసుకుంటే దానికి అందం మహిళలుగా, అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి వాళ్ళకి కూడా వ్యాపారం. ఏంటండి మీరేంటి రాజకీయాల్లో మీరు తీగలట్టని ట్రై చేస్తున్నారు? ఇక్కడ డొంక కదలబో వచ్చినా నేను వచ్చిన సందర్భం వేరు చెప్పాక చాలా తక్కువ మంది. అమ్మా మళ్ళీ మనం దొరికినారా? ఏదైనా చాలా సంతోష పాత రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడం వేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాలని మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్టే. ఇప్పుడు మా మామగారు దేవరపల్లి సూర్యారావు గారు ఇక్కడే అదే మా సీతాపతిరావు స్ట్రీట్ టెలిఫోన్ భవన్ ఎదురుగా బాగా గుర్తుండే మా గంట ఇక్కడ. అలాగే కడియపలంక అందమైన ప్రకృతి, కడియపలంక అందమైన నర్సరీలు ఉన్నాయి, బ్రహ్మాండమైన మామిడి మిల్లు ఉంది. ఈ పిల్ల అసలు షూటింగ్ అయినా కూడా కదలట్లేదు అక్కడి నుంచి. మామిడి మిల్లు నిన్న మామిడి మిల్లు ఉండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మామిడి మిల్లు. అది వాళ్ళ సినిమా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు. ఇప్పుడు వాతావరణం బాగోలేదు కదా, ఇక్కడ పడితే అక్కడ అందరు ఫ్లూ టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది, 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాంతో మనం కొబ్బరికాయ కొట్టే పూజ కదా అనుకున్నాం, అదొకసారి ఇంకా వికటించడం రాత్రికి. దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయడం అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా మీ ప్రజల యొక్క ఆశీస్సులు ఆయన అభిమానుల యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అతనికి. డెఫినెట్గా మా తాత తండ్రి ఎందుకంటే అంత మంచి లేదమ్మా, ఇక్కడ లేదమ్మా. ఇక్కడి నుంచి వస్తున్నారు చాలా మంది, అక్కడికి అందరూ పంపిస్తున్నారు, లెటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు మన అందరూ కూడా మన హాస్పిటల్ కంటే ఒక బ్రాండ్ అది. చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండో రాష్ట్రానికి, అలా మన క్యాన్సర్ హాస్పిటల్ అంది క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్. అందరూ వస్తున్నారు ఇక్కడి నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరు మొత్తం అంతా. మళ్ళీ ఆమె మాలేసావు కదా, చరిత్ర సృష్టించాలన్న మేమే, దానికి తిరిగి రాయాలన్నా మేమే. కాదు బాబు, సంయుక్త బెనర్గా మాడతారమ్మా. తాకట్టు అమ్మ, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క మనిషి యొక్క వ్యవహార శైలి ఉంటుంది. అది పరిస్థితులు, దాని గురించి కానీ ఎవరు వాళ్ళు